అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రంగనాథ్ సుదర్శనం గారు రచించిన అత్తింటి అమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమృత అంటూ పిలిచిన అత్తమ్మ పిలుపుతో వంటగది నుండి బయటకొచ్చి అత్తమ్మ మహాలక్ష్మికి కాఫీ అందిస్తూ, చెప్పమ్మా అంది అమృత. అమృత, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా, పెళ్ళై ఇంకా 4 నెలలు కూడా కాలేదు. అప్పుడే వంట వార్పు అనకుండా చక్కగా నీ భర్తతో ఎంజాయ్ చేయమని చెప్పానా? వంట మనిషి ఉందిగా, ఇవన్నీ నీకెందుకంటే వినవెందుకే అంది ప్రేమతో కూడిన కోపంతో మహాలక్ష్మి. అమ్మా, నువ్వెంత చెప్పినా తను వినదు. అమ్మ సర్పంచ్గా ఈ గ్రామానికి రాత్రనక పగలనక ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనదే. వంటవాళ్లను నమ్ముకుంటే ఎలా? వేళకు మంచి ఆహారాన్ని అందిస్తేనే అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు సుఖపడాల్సింది మనం కాదు, అమ్మ అంటుంది. నీ ముద్దుల కోడలు అన్నాడు అరవింద్ కంప్లైంట్ చేస్తున్నట్టుగా. అవునటే, పిచ్చి పిల్ల, రా ఇలా కూర్చో అంటూ తలపై చెయ్యి వేసి అమృత నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టింది మహాలక్ష్మి. ఏమోరా, ఈ పిల్ల వచ్చినప్పటి నుండి ఇంటి బాధ్యతంతా తానే చూస్తుంది. అన్నీ తానే అందరికీ ఏం కావాలో చూస్తుంది. నా బంగారు తల్లి. దీని రాకతో మన ఇంటికి కొత్త కళ తెచ్చిందిరా. సంతోషంగా ప్రశాంతంగా ఉండటంతో ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది మన ఇంటి దేవతరా అంది మహాలక్ష్మి అమృతను దగ్గరగా తీసుకుని మురిసిపోతూ. అమృత, నీకు నా ఆరోగ్యమే కదా ముఖ్యం. అయితే ఒక పని చేయవే. నా చేతిలో త్వరలో ఒక మనవరాలను పెట్టు. చక్కగా దాంతో ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉంటాను, సరేనా అంది అమృత చుబుకాన్ని చెయ్యతో పైకి లేపుతూ మహాలక్ష్మి. పో అమ్మా, మీరు మరీను అంటూ సిగ్గుతో కిచెన్లోకి పారిపోయింది అమృత. మహాలక్ష్మి అరవింద్ ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. వెనకాలే కిచెన్లోకొచ్చిన అరవింద్, అమ్మ చెప్పింది విన్నావుగా, ఓవర్ టైం డ్యూటీకి నేను రెడీ అంటూ అమృతను గట్టిగా కౌగిలిలో బంధించాడు. ఆనందం వెల్లివిరుస్తున్న ఆ కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో ఏమో కాని పెను విషాదం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఊహించని ఆ సంఘటన ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. ఒకరోజు పొరుగురికి వెళ్ళొస్తున్న అరవింద్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎంతో కష్టం, ఎవరూ తీర్చలేని వేదన. తలకొరివి పెట్టాల్సిన కొడుకు కళ్ల ముందే కానరాని లోకాలకు కనబడకుండా వెళ్ళిపోయాడు. ఏ అచ్చుటాముచ్చుటా తీరకముందే అభం శుభం తెలియని కొత్త పెళ్లి కూతురు అమృత జీవితం మూడువారిపోయింది. అమృత అమ్మ అమ్మ అంటూ తనను పట్టుకుని ఏడుస్తుంటే మహాలక్ష్మి గుండె చెరువయింది. భర్తను చూపిస్తూ, బావ చూడమ్మా, ఎంత లేవమన్నా లేవట్లేదు, నువ్వన్నా చెప్పమ్మా, నువ్వు చెబితే బావ లేస్తాడమ్మా, లెమ్మని చెప్పమ్మా అంటూ అమాయకంగా అమృత రోధిస్తుంటే వచ్చిన వాళ్లంతా కన్నీరు మున్నీరయ్యారు. మగదిక్కులేని సంసారమైన ఊర్లో సర్పంచ్గా తనకున్న మంచితనంతో ఊరివారంతా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. పుట్టెడు దుఃఖం దిగమింగి గుండెని రాయి చేసుకుని కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది మహాలక్ష్మి. రోజులు భారంగా గడుస్తున్నాయి. అందరూ జీవోత్సవాళ్ళ ఏదో బ్రతుకుతున్నారు. అమృత తండ్రి ఒకరోజు ధైర్యం చేసి, అక్కయ్య, అమృతను మా వెంట తీసుకెళ్తాము అని అడిగాడు. మహాలక్ష్మి గుండెల్లో బాధను దిగమింగుకొని, అలానే మీ ఇష్టం అంది. ఆ మాట విన్న అమృత తండ్రిపై నిప్పులు చెరిగింది. ఇక నాకు తల్లైనా తండ్రైనా ఈ అమ్మాయి అని తనను వదిలిపెట్టి ఏ పరిస్థితుల్లోనూ రాలేనని తగేసి చెబుతూ ఒక్కసారిగా వెళ్లి మహాలక్ష్మి ఒడిలో గువ్వలా ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. మహాలక్ష్మి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది. ఇక చేసేది లేక అమృత తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇక నీదే భారం అంటూ మహాలక్ష్మి చేతులు పట్టుకొని, బిడ్డ జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్లిపోయారు. రోజులు, వారాలు, నెలలు, కాలం అనేక తీపి చేదు జ్ఞాపకాలను మిగుల్చుతూ సాగిపోతోంది. ఆనందంతో ఉన్నప్పుడు కాలం ఎలా గడుస్తుందో అర్థం కాదు. 1 సంవత్సరం కూడా క్షణంలా గడిచిపోతుంది. కాని అదే కాలం విషాదంలో ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తుంది. కాని కాలానికున్న గొప్పతనం ఏంటంటే గాయాలన్నింటినీ మాన్పివేస్తుంది. మరిచిపోలేకపోతే మనిషికి భవిష్యత్తు ఉండదనేమో.
ఈ గాయాలన్నీ మాన్పి ఎలాగైనా మళ్లీ తన ఇంటికి కొత్త సంతోషాల్ని తీసుకురావాలి అనుకుంది మహాలక్ష్మి. తానుండంగానే అమృతకు ఒక మంచి జీవితాన్ని అమ్మ స్థానంలో నిలబడి అందించాలని దృఢంగా అనుకుంది. ఎలాగైనా అమృతను మళ్లీ పెళ్లి కొప్పించాలి అనుకుంది. కాని ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. ఊరి వాళ్ల వ్యతిరేకతను, కులం, మతం అనే ఛాందసవాదుల మూర్ఖత్వాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుందని ముందే ఊహించింది. అందుకే అందరి సలహాలు అడిగి ఇబ్బంది పడటం కన్నా తన నిర్ణయాన్ని అందరికీ చెప్పి ఒప్పించాలి అనుకుంది. ఒకరోజు తన నిర్ణయాన్ని ఊరి వాళ్ల ముందు ప్రకటించింది. కాని దీన్ని చాలా మంది వ్యతిరేకించారు. కాని ఊరి మహిళలంతా మహాలక్ష్మిని సమర్థించారు. నీ వెంట మేముంటామని గట్టిగా చెప్పారు. కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మిని సమర్థించే వాళ్ల సంఖ్య పెరిగింది. ఇక కుల మత పెద్దలకు ఇష్టం లేకపోయినా ఊరి మాట కాదనలేకపోయారు. అమృత తల్లిదండ్రులకు కూడా ఎన్నో విధాలుగా నచ్చచెప్పి ఒప్పించింది మహాలక్ష్మి. ఇక మిగిలింది అమృత. అన్నింటికన్నా ఇదే కష్టమైన పని. కాని ఎలాగైనా ఒప్పించాలి అనుకుంది మహాలక్ష్మి. ఒకరోజు ఉదయమే అమృతను మెల్లగా కదిలించింది. కాని అమృత రియాక్షన్కు మహాలక్ష్మి నివ్వెరపోయింది. అమ్మా, నేనంత భారమయ్యానా నీకు? నువ్వు నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అనుకుంటున్నావా అమ్మా? కనీసం ఒక పని మనిషిలా కూడా ఇంట్లో ఉండటానికి పనికిరానా అమ్మా అంటూ బోరుమని ఏడ్చింది. మహాలక్ష్మికి కూడా దుఃఖం కట్టెలు తెంచుకుంది. కాస్త తేరుకున్నాక, అది కాదే, నాకు వయసు పైపడుతుంది. నిన్నిలా చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానే. పైగా వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఉంటే వచ్చే ఇబ్బందులెన్నో నీకు తెలీదే. బ్రతకడం కన్నా ఒక్కోసారి సూటుపోటి మాటలు, ఆకలి చూపులు తట్టుకోవటం కష్టమే అని నచ్చచెప్పింది. లోకం వేసే నిందలు భరించలేవు తల్లి అని వివరించింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో స్నేహితురాలుగా విడమరచి చెప్పింది. తల్లిలా అనునయించి చెప్పింది. అమ్మా, ఇలాంటి పాడులోకంలో నేనుండలేను. మా అమ్మతో ఉండాలన్నా ఎన్ని బాధలైతే నాకీ బ్రతికే వద్దు. కాస్త విషం ఇవ్వమ్మా, నీ ఒడిలో హాయిగా చచ్చిపోతానని ఏడ్చింది అమృత. మహాలక్ష్మి అమృతను తన ఒడిలో పెట్టుకొని, అమ్మా, ఈ జన్మలో నాకు నీ బిడ్డలతో ఆడుకునే అదృష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? నాకు నా జీవితం పట్ల విరక్తి కలుగుతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకుంది. అమృత టక్కున, అమ్మా, ఏం మాటలవి అంటూ చేతిని అడ్డుగా మహాలక్ష్మి నోటికి పెట్టింది. సరేనమ్మా, నీ ఇష్టం. కాని నా తల్లి స్థానంలో నువ్వే నా పెళ్లి చెయ్యాలి. నా పుట్టిల్లు కూడా ఇదే. నువ్వు నాతోనే ఉంటానని మాటివ్వమంటూ మహాలక్ష్మి చెయ్యిని తన తలపై పెట్టుకుంది. అలాగే లేవే పిచ్చిదానా అంటూ అమృతను గుండెలకు హత్తుకొని సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చింది మహాలక్ష్మి. మహాలక్ష్మి తమ బంధువుల్లో యోగ్యుడైన అబ్బాయితో అమృత వివాహం రంగరంగ వైభవంగా జరిపించింది. పుట్టింటి మర్యాదలన్నీ స్వయంగా దగ్గరుండి జరిపించింది. ఊరివాళ్లంతా తమ ఆడపడుచులా భావించి అమృతను దీవించి సాగనంపారు. ఊరంతా ఆడంబరంగా అమృత వెనక సారెతో కదిలింది. మొదటి సారే పెళ్ళికొడుకు ఊరిలో ఉంటే చివరిసారే పెళ్లి మండపంలో కదిలింది. అమృతకు అత్తమ్మే అమ్మయింది. అన్ని ముచ్చట్లు దగ్గరుండి తీర్చింది. సంవత్సరం తిరగకుండానే అమృత 12 కొడుకును అమ్మ చేతిలో పెట్టింది. బిడ్డను ముద్దాడి అత్తింటి అమ్మ మహాలక్ష్మి ఎంతగానో మురిసిపోయింది. మళ్లీ ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. కలకలలాడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.